ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను ఖచ్చితంగా తప్పించెదను. నీవు భయపడుచున్నావే, ఆ మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవు అని. ప్రజలారా, మన దేవుడైన యెహోవాయే ఆపదలో ఆదుకునివాడు, ఆశ్రయమును కల్పించువాడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన సహాయకర్త. అయితే మనము అనుదినము ప్రార్థన చేయుదుము, దేవా మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము అని. అలాగుననే దేవుడు అనేక వాటి నుండి కంటికి కనబడని ఎన్నో ఆపదల నుండి తప్పించుచున్నాడు. ఆయన తన కంచెను మన చుట్టూ వేసియున్నాడు. ప్రజలారా, ఆనాడు సిరియా రాజు ఎలీషా మీదకు గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు పట్టణమును చుట్టుకొని ఉండెను. అంతలో ఎలీషా పనివాడు, అయ్యో నా ఏలినవాడా, వీరందరూ మనల్ని చుట్టుముట్టి ఉన్నారు, మనము ఏమి చేయుదుము అన్నతనితో అనగా, ఎలీషా రాజు దగ్గరకో మనుషుల దగ్గరకో భయపడి పారిపోలేదు. వారి యొక్క సహాయము కొరకో రక్షణ కొరకు కూడా అడుగలేదు. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవాను మాత్రము నమ్ముకొనెను. ఆయన ఎందే ధైర్యము విశ్వాసము ఉంచెను. అతని పనివానితో ఈ విధంగా నేను, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, దేవా వీడు నీ గొప్ప రక్షణ, నీ కాపుదల చూచినట్లు వీరి కండ్లు తెరవమనగా, ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట అతను చూచెను. ప్రజలారా, ఈనాడు మనము మన దేవుని యొక్క హస్తము, ఆయన తోడు, ఆయన గొప్ప రక్షణ ఎరుగుటలేదు, చూచుటలేదు. ఆ పనివాని వలె భయపడుతూ ఉన్నాము. ఉన్నట్టుండి ఆపద వచ్చింది, ఎవరు తప్పిస్తారు, ఎవరు విడుదల చేస్తారు, ఏమి చేయవలెను, ఎవరు సహాయము చేస్తారు అని సతమతమవుచున్నాము. అయితే అలాంటి సమయంలో మన యేసు ప్రభువు వద్దకే వచ్చి ఆయన పాదాల మీద పడి, దేవా నీవే నాకు శరణము, అయ్యా నీవు తప్ప నాకు సహాయము చేసే నాథుడు లేడు, నీవే మార్గము చూపవలను అని వేడుకుంటే, తండ్రి నీవు మా పక్షమున ఉండి మాకు విరోధంగా పోరాడు వారితో వ్యాజ్యమాడుదువు. నీవు ఎంతో బలవంతుడువు, నీకు సాటి అయిన వారు ఎవరూ లేరు. మా దేవుడువైన నీవు శక్తిమంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని యొక్క గొప్పతనము ఎరిగి దేవుని యందు నమ్మికయించితే, దేవుడు నీవు నన్ను నమ్ముకున్నావు గనుక తప్పక నిన్ను తప్పిస్తాను, నీకు సహాయము చేస్తాను, నిన్ను విడిపిస్తాను, నీవు భయపడే వారి చేతిలో నుండి తప్పక నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, శ్రమల లోకంలో ఉన్నాము, ఆపదల లోకంలో ఉన్నాము. రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడము మేలు అని మేము తెలుసుకున్నటకు, మీ మీదే ఆధారపడుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ, తండ్రి మా చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచారని ఎరిగి, కంటికి కనబడే శత్రువులు, ఆపదల నుండి, కనబడని దురాత్మల యొక్క కీడు నుండి ప్రతి క్షణం మమ్మను తప్పించుచున్నారని మేము తెలుసుకొని, ఎల్లప్పుడూ మీ యందే నమ్మకమును కృతజ్ఞతను కలిగి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.